దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాయవరపు సత్యభామ సేవా సంఘం చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేటలో శివశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో కుస్మా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంక వరలక్ష్మి అధ్యక్షత వహించగా డాక్టర్ రాయవరపు సత్యభామ, డాక్టర్ అభిలాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ, డాక్టర్ అభిలాష్ మాట్లాడుతూ దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ అభిలాష్ రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు డాక్టర్ రాయవరపు సత్యభామ, డాక్టర్ అభిలాష్లను శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంక వరలక్ష్మి, అనిత, శివ, బాబీలు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు హైమావతి, చిల్లాలక్ష్మి, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఇవాళ మేము శివగారి క్లినిక్లో డైరీ ఫార్మ్ సత్యం దగ్గర మెడికల్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఇవాళ ఉచితంగా మందులు పంపిణీ చేయడం అన్ని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది శివగారి దాంట్లో. ఇక్కడ మేము రోజు కూడా ఇక్కడ సాయంత్రం 5 గంటలకి 7 గంటల వరకు కూడా హాస్పిటల్ తరఫున డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ వచ్చి ఈ హాస్పిటల్ సర్వీసెస్ అవైల్ చేసుకోవడం కోరుకుంటున్నాం. చెప్పాలంటే చాలా వరకు కాకినాడలో డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ, అదే చాలా ప్రజలు ఇది చాలా వరకు వచ్చినాయి. అలాంటి వారికి అలాంటి టైంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ చాలా ఉపయోగం చెప్పాలి. మా యొక్క వరలక్ష్మి, మన కోడలు, అక్కడ మన అబ్బాయి, డాక్టర్ గారు అందరూ ఒక మంచి ఆలోచనతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల స్వచ్ఛంద సేవా సంస్థ చాలా మంచి ఆలోచన. ఇది మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఎప్పుడు అందిస్తాము. కాకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆరోగ్యమైనటువంటి ఒక క్యాంప్ అని చెప్పాలి. డాక్టర్లందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచి సర్వీస్ని అందించాలని కోరుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీస్ని తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.